ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ప్రాజెక్ట్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్స్లో ఒకటి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆరంభం 2006లోనే అయ్యింది. అయినప్పటికీ ఈ రోజు కూడా ఇది పూర్తవలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుందో. మనం చిన్నప్పటి నుంచి ఇండియా ఇస్ ద డెవలపింగ్ కంట్రీ అని చదువుకుంటున్నాం కదా. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయితే కొన్ని సంవత్సరాల్లోనే ఇండియా అనేది కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. ఎందుకంటే ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో కేవలం ఈ 2 సిటీసే కాదు, దాన్ని ఆనుకోనున్న మరొక 8 సిటీస్ హైటెక్ సిటీస్గా మారబోతున్నాయి. దాదాపు 1500 కిలోమీటర్లు ఉండే ఈ 2 ప్రాంతాల మధ్యలో ఇండియాలో అతి వేగంగా వెళ్లే రైలు మార్గాన్ని కూడా నిర్మించబోతున్నారు. 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని కూడా నిర్మిస్తున్నారు. ఇలా ఈ ప్రాంతాన్ని కనెక్ట్ చేసేందుకు ఒక ఎక్స్ప్రెస్ వేను కూడా నిర్మించారు. అయితే అది కేవలం దారి వరకు ఆగిపోకుండా ఆ దారికి దగ్గరలో ఉన్న 8 మేజర్ సిటీస్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకుని వాటిని హైటెక్ సిటీస్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ అందులో 4 సిటీస్ మ్యాక్సిమం వర్క్ పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో కూడా వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. కొన్ని సిటీస్ ఐటీ కంపెనీస్కి అడ్రస్ అయితే మరికొన్ని సిటీస్లో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తవ్వాలని కోరుకుందాం. ఆల్రెడీ వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి, కానీ మొత్తం కంప్లీట్ అయ్యే చాలా విషయాల్లో గవర్నమెంట్కి మరియు యూత్కి ఎంతో బెనిఫిట్ అవుతాయి. సో వీలైనంత త్వరగా అవ్వాలని కోరుకుందాం.